ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాశ్చర్య కలిగినప్పుడు ఉండగా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం పిల్లరా. మరి 17వ అధ్యాయము కనుక గమనిస్తే, ఇంకా మత్తయి రాసిన 17వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన చాప్టర్. ఎందుకంటే ప్రభు మొదటి భాగంలో చూసినప్పుడు ఈ 14వ వచనం ముందు భాగంలో కనుక చూసినప్పుడు మరి ఇక్కడ 14వ వచనం అంటే ఆయన జన సమూహం యొద్దకు వచ్చాడంటాడు. ఆయనతో పాటు 3 శిష్యులు వచ్చారు. ఎవరంటే పేతురు, యోహాను, యాకోబులు వచ్చారు. దానికి కారణం ఏంటంటే, దానికి ముందు పేతురు, యోహాను, యాకోబులు తీసుకొని ఆయన ఆ పర్వతం మీదకి వెళ్ళినట్టుగా చూస్తాం. రూపాంతరపు కొండ మీదకి ఆయన వెళ్ళి రూపాంతరము చెందినట్టుగా చూస్తాము. గొప్ప వెలుగు అయింది. ఆయన గొప్ప వెలుగుమయుడిగా మార్చబడ్డాడు. ఎవరు చూడలేనంత వెలుగు ఉంది. మరి అక్కడికి ఆ వెలుగులో మరి చూసినప్పుడు శిష్యులు చూసినది ఏంటంటే, మోషే, ఏలియా పరము నుంచి వచ్చి ప్రభుతో మాట్లాడినట్టుగా చూస్తాం. దే హ్యాడ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్. ఆ పరలోకము నుంచి ఒక మెసేజ్ వచ్చింది యేసు ప్రభువుల గురించి. యేసు ప్రభుకి ఏంటంటే, చేయబో ఆ శిలువ కార్యము, దాని ద్వారా మానవాళికి వచ్చే విమోచన గురించి దేర్ వాస్ సమ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది హెవెన్. తండ్రి నుంచి మరి అక్కడికి ఏలియా, మోషేలు ఇద్దరు వచ్చినట్టుగా చూస్తున్నా. ఆ 3 మాట్లాడటం చూశాడు. ఆ తర్వాత పేతురు అంటాడు. తర్వాత కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎవరూ లేరు, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. పేతురు అంటాడు, ఏమంటాడంటే, మనం ఇక్కడ ఉన్న మంచిది ప్రభు, కాబట్టి 3 పర్ణశాలలు కడతాను, ఒకటి నీకును, ఒకటి మోషేకు, ఏలియాకి, ఇక్కడే ఉందాం మనం అన్నాడు. ప్రభు అంటాడు, పద వెళ్దాం అంటాడు. ఎందుకంటే నేను ఈ కొండ మీద ఎక్కడానికి రాలేదు, నేను ఏమంటాడు, ఎక్కడుండా కల్వరి కొండ ఎక్కడానికి వచ్చాను. ఎందుకంటే ఆయన శిలువ కార్యము ద్వారా, ఎందుకంటే ఆ గొల్గొత్తలో అతని ప్రాణము అర్పించి ఆయన మానవాళికి విమోచన కలిగించడానికి వచ్చాడు. లెట్ us go down అన్నాడు. తిరిగి వచ్చాడు. అక్కడికి పిల్లలు ఇక్కడ వచ్చేస్తాను, నేను మన సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. దేవుని వాక్య భావంలోకి వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆ కొండ దిగి వచ్చారు. ఎక్కడ ఆ 3 ఎలా వచ్చారంటే అది చెప్తుంది దాని గురించి. అందుకే ఐఎమ్ జస్ట్ నాట్ గోయింగ్, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్, అందులోకి నేను బోను. కొండ దిగి కిందికి వచ్చారు. కింద 9 మంది ఉన్నారు, పైన ప్రభుతో సహా 3 ఉన్నారు. ప్రభుతో కలిసి 4 కిందికి వచ్చారు. జనసమూహం దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఒక మాట అవాగ్వాదం జరుగుతున్నప్పుడు ప్రభు ఏంటి అని ఆయన కనుక్కుంటున్నాడు. ఏంటని కనుక్కున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే పిల్లరా, ఒక ఆయన తన కుమారుని తీసుకుని వచ్చాడు. దయ్యం పచ్చి ఉన్నది. 9 మంది శిష్యులు ఉన్నారు, వారు దయ్యమును వెలగొట్టలేకపోయారు. దిస్ వాజ్ ది సిచ్యువేషన్. దాని గురించి అక్కడ వాగ్వాదం జరుగుతుంది. ఆ వెంటనే రాగానే ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు నుండి ఆ తండ్రి అడిగాడంట, నాకు సహాయం చేయమని అడిగాడు. ఏంటంటే, వీడికి దయ్యం పట్టింది, వీడిని తీసుకెళ్ళి ఈ దయ్యం ఏం చేస్తుందో తీసుకెళ్ళమ్మా, వాడిని నాశనం చేయడానికి. Satan's work is to destroy us. వాక్యం చెప్తున్నా అని చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తుంది, వీడిని చంపేయాలని, నీళ్ళలో పడేస్తుంది, ఎలాగైనా వీడిని డిస్ట్రాయ్ చేయాలి, వాడిని నాశనం చేయాలి, వాడిని ఇబ్బందిలో ఉంచాలి, వాడిని కష్టపెట్టాలని ఒక కాన్సెప్ట్ ఏదండి చేస్తుంది. నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు సహాయం చేసినట్టుగా చూస్తాం. ప్రభు ఆ తర్వాత గద్దించినట్టుగా దయ్యము విడిచి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. ఆ తర్వాత శిష్యులు వచ్చి ప్రభుని అడిగారు, ప్రభు మేము ఎందుకు చేయలేకపోయాం, అని అడిగారు. ప్రభు అన్నాడు, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. దట్స్ ఇట్, యువర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అని చెప్తాను. నీ కారణం అంటాడు. నాకు ఎందుకో చాలా 2 బైబిల్లో చదివారు, కానీ తెలుగు బైబిల్లో మిస్ కాదు. తెలుగు బైబిల్లో అసలు కేజీబీలో 21st వర్స్ ఏమంటుందంటే, దీస్ థింగ్స్ హ్యాపెన్ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అంటాడు. ఆ వచనం మిస్ అయింది. తెలుగులో కూడా లేదు, బ్రదర్ చదివిన వర్షన్ లేదు, నా NIVలో లేదు, కేజీబీలో మాత్రం కనబడుతుంది. ఏంటంటే, దీస్ థింగ్స్ హ్యాపెన్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాసము లేదా ప్రార్థన వల్ల సాక్ష్యం అంటాడు. ప్రార్థన వల్ల మాత్రమే సాక్ష్యం అంటాడు. ప్రభు వారికి చెప్పినట్టుగా చూద్దాం. ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒకవేళ మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఏమంటాడు, ఆ కొండను వెళ్ళి నువ్వు తీసివేసి ఆ సముద్రంలో పాడవేసుకుంటే అది మీ మాట వింటది అంటాడు. అంత విశ్వాసం ఉంటే సరిపోద్దని ప్రభు వారికి బోధించినట్టుగా చూస్తాం.
ఇది మొదటి భాగం పిల్లలు జరిగిన సంఘటన. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు పిల్లలు నేర్చుకుంటారు. బిఫోర్ దట్ ఐ హ్యావ్ ఎ సెకండ్ ఇంట్రడక్షన్ ఇన్ దట్. ఏ ప్రదేశంకైతే ప్రభు వస్తున్నాడో, కొండ దిగి వస్తున్నాడో, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ట్రబుల్స్. ఇది సమస్యలున్న ప్రదేశముగా ఉంటుంది. రూపాంతరము కొండ కిందికి వచ్చినప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద ట్రబుల్. అందరూ సమస్యల్లో ఉన్నారు. సంఘంలో లేరమ్మా? ఉందా? సమస్యలు ఉన్నాయా? నాకైతే ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు. దేవుని ఇష్టం. సమస్యలు లేని వాళ్ళం ఎవరు లేరు. వీ హ్యావ్ ఎవ్రీబడి హ్యావ్ సమ్ ట్రబుల్స్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ట్రబుల్స్. ఈరోజు ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుడు రివీల్ చేస్తున్నాడు. వాట్ ఇస్ దిస్ ప్లేస్? జీసస్ ఈస్ కమింగ్ టు ది ప్లేస్ ఆఫ్ ది ట్రబుల్స్. సమస్యలున్న ప్రదేశంలో ప్రభు వస్తున్నాడు. ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందిన ఆ దేవుడు ఏ రీతిగా పరమును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆ రూపాంతరం అయిపోయిన తర్వాత ఆయన సమస్యల దగ్గరకు వస్తున్నాడు. ఎందుకంటే జీసస్ ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ట్రబుల్. జడ్జి రోజు ఉదయకాలం ప్రార్థనలో ఉన్నప్పుడు గాడ్ ఈస్ రివీలింగ్. నిజంగా మాట్లాడుతున్నప్పుడు ఐ డోంట్ నో దేవా ఎక్కడ పెట్టాలి వాక్యం అన్నప్పుడు యూ స్పీక్ ఇన్ ఇంట్రడక్షన్ మాట్లాడమన్నాడు దేవుడు. ఈ ప్రదేశం ఎందుకు నేను అంత సమస్యాత్మకత ఉంది? ఎందుకు సమస్య ఉందంటే ఈవెన్ జీసస్ హ్యాడ్ ఎ ట్రబుల్. యేసు ప్రభు కూడా సమస్య ఉందన్న అక్కడ కింద. అంత భయంకరమైన ప్లేస్ యేసు ప్రభుకి. ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే యేసే కూడా ఒక సమస్య ఉంది అక్కడ. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ట్రబుల్. చూద్దాం ఏం సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చినాయి. మొట్టమొదటిగా ఎవరైతే వ్యక్తి తన కుమారుని తీసుకొని వచ్చాడో ఆయన సమస్యలో ఉన్నది. ఎందుకంటే కుమారుని దయ్యముతో పీడింపబడుతున్నాడు కాబట్టి ఆ కుమారుని యొక్క శ్రమను చూడలేక తండ్రి సమస్యలో ఉన్నాడు. ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ఆయన శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. కాబట్టి పిల్లలు ఆయన సమస్యలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు అక్కడ. అందుకే చర్చకు వస్తాం. సమస్యలు ఉంటే ఆయన వస్తామా? ఏదో ఒకటి ఉండాలి మనిషికి. మోకాలు వంగకపోతే వంగై మోకాలు. యూ షుడ్ హ్యావ్ సమ్ ట్రబుల్స్ బెండ్ అవర్ నీ. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఉంటాడు అనుకుని వచ్చాడు. ప్రభు లేడు. ఆయన రూపాంతరం కింద హి వాస్ నాట్ దేర్. 9 of his disciples were there. అందుకో సమస్య ఉంది కాబట్టి వచ్చాడు. వేరే వాళ్ళ సమస్య రాయబడదు అక్కడ. మూడు భాగాలు చూస్తాడు. రెండో సమస్య ఏముందంటే పిల్లరా, రెండో సమస్య ఏంటంటే శిష్యుల సమస్య. ఏంటంటే వెలగొట్టలేకపోయారు. They tried their best. They could not drive out the devil. సమస్య వాళ్ళకు సమస్య. ఎందుకంటే ఇది ఎందుకు కాలేదు, ఏం చేయలేకపోయాం, ఎందుకు చేయలేకపోయాం, వాడు సమస్యలో ఉన్నారు. ఇంతవరకు అంత బాగానే ఉంది కదమ్మా. మరి యేసయ్యకి ఏం సమస్య ఉంది? ఎవరైనా చెప్తారా యేసయ్యకి ఏం సమస్య ఉంది? యేసయ్య కూడా అక్కడ సమస్య ఉంది. శిష్యులు వికాసం బాధపడలేదు. రైట్, అది వాక్యంలో చదివితే తెలిసిపోతుంది. ఇంకా ఏంటి యేసయ్యకు ఒక సమస్య ఉంది అక్కడ. యేసయ్య కూడా ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. ఈవెన్ జీసస్ ఈస్ గోయింగ్ త్రూ సమ్ ప్రాబ్లం దేర్. యేసయ్య సమస్య ఏంటో తెలుసా అమ్మా? చెప్పినాక మా అయ్యగారు అనుకుంటున్నారు. యేసయ్య సమస్య ఏంటో తెలుసా అమ్మా? నువ్వు నేను యేసయ్య సమస్య ఏంటంటే వాట్ ఈస్ ది జీసస్ ప్రాబ్లం? ఇస్ యూ అండ్ బీ. అయ్యగారు మేమే ఏడున్నాం అయ్యగారు. ఆయన అప్పుడు జరిగింది ఎప్పుడో సంగతి. మమ్మల్ని ఎందుకు కాళ్ళకి ఇస్తున్నావు? బైబిల్ ఎందుకు? ఒకసారి చూద్దామా నిజంగా నీవు నేను సమస్యను. 17వ వచనం చూద్దాం. నీవు నేను ఉన్నామా లేదు చూద్దాం. ఒకసారి చూద్దాం. యేసు ప్రభు అందుకు యేసు నిజంగా ఉన్నామా లేదు. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేను
ఎంత కాలము, how long you will take coming into faith. ఎన్నో క్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు చూసినా ఇంకా విశ్వాసంలో ఇంకా సన్నగిల్ల. ఈరోజు యేసు ప్రభుకున్న సమస్య ఏంటంటే చర్చ్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. 9 మంది చర్చ్ కదా, యేసు ప్రభు సంఘం 12 మంది, 3 ఆయనతో 9 మంది ఉన్నారు. జీసస్ ప్రాబ్లమ్ ఇస్ ద చర్చ్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. అదే కదా కాదా? హౌ లాంగ్? మూర్ఖతరం. కొన్నిసార్లు దేవుడు కఠినంగా మాట్లాడతాడు. నాతోడే అంటున్నాడేమో, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ growing in faith, God saying wicked. How wicked I am. How long? అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని క్రిస్మస్లు ఇవ్వాలి, ఎన్ని ఈస్టర్లు ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నూతన సంవత్సరాలు ఇవ్వాలి నువ్వు విశ్వాసంలో బలపడడానికి, విశ్వాసంలో దేవుడు సంగము రాసిన స్థాయికి రావడానికి? హౌ లాంగ్ ఇట్ విల్ టేక్? Jesus saying that even I am in the trouble. యేసు స్వరక్తం ఇచ్చి కొన్న సంగమా దేవుడు అంటాడు, ఇంకా విశ్వాసంలో బలహీనంగా ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది మాట. అందుకే ఈరోజు వాక్యం నీతో నాతో దేవుడు మాట్లాడుతుండు. హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ దట్ యూ విల్ కమ్ ఇన్ టు ద ఫెయిత్? ఆ విశ్వాసంలోకి నువ్వు వస్తావని నేను చూస్తున్నాను. విశ్వాసం గురించి మాట్లాడే రోజంతా మాట్లాడుకోవచ్చు. యేసు ప్రభు నాకు తెలిసిన జీవితం, ఆయన పరిశుద్ధ జీవితం అంతా కూడా ఆయన 2 సార్లు మాత్రం అంటాడు గొప్ప విశ్వాసం. ఒకటి శతాధిపతితో ఉంటాడు, ఒకటి కానాను స్త్రీతో అంటాడు. ఇద్దరు కూడా యూదులు కాదు, యూదులేతరులే. ఈరోజు దేవుడు ఆశిస్తున్నాడు ఆ విశ్వాసములో నుంచి గొప్ప విశ్వాసములు. అల్ప విశ్వాసం కేజీవి ప్రకారం అంటాడు యూ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. విశ్వాసం కాదు, అల్ప విశ్వాసమే లేదంటాడు. కొన్నిసార్లు కొంచెం సాఫ్ట్గా అంటే కొన్ని వర్షన్, కొన్నిసార్లు కేజీవి వండర్ఫుల్ వర్స్. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అల్ప విశ్వాసం కాదు, విశ్వాసము లేనివారా అంటాడు. హౌ లాంగ్ ఐ షుడ్ స్టే విత్ యూ? ఇంకెంత కాలము? ఎన్ని బోధలు వినాలి, ఎన్ని ప్రభువుల గురించి తెలుసుకోవాలి, ఎన్ని పండుగలు ఆచరించాలి, ఎన్ని సంవత్సరాలు ఎదుగుతే నువ్వు విశ్వాస దశలోకి వస్తావు? అడుగుతున్నా, హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క బాధ ఏంటంటే సంఘాలు ఎదగవలసిన స్థాయిలోకి ఎదగట్లేదమ్మా. ఏ సంఘాలకు పోయినా నీకెంత నాకెంత ఇదే నడుస్తుంది. చెప్పుకోవడానికి ఆయాసం అనిపిస్తుంది. నీకెంత నాకెంత, నువ్వు నాకెంత ఇస్తావు నీకెంత వస్తుంది, నీకెంత నాకెంత. నిజంగా యేసు ప్రభు అన్న మాట నాకు మంచిగా అనిపిస్తుంది. నా మందిరము ప్రార్థన మందిరం అయినది, దాన్ని మీరు దొంగలు, యు మేడ్ ఇట్ ఏ డెన్ ఆఫ్ రాబర్స్. ఒక బిజినెస్ ప్లేస్ లాగా అయిపోయింది. మందించడానికో ప్రార్థన, వెలిగించడానికో ప్రార్థన డబ్బులు ఇవ్వతే ప్రార్థనలు అయిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే సంఘం ఎదగట్లేదు. ఎవడన్నా ఖచ్చితంగా మాట్లాడుతుంటే నాలాగా పిచ్చోడు ఉంటాడు. ఇప్పుడు పిచ్చి నా కొడుతుంది, సూటిగా మాట్లాడతాడు. వస్తే రా లేకపోతే పో అంటాడు. ఈ గుడికోడు నన్ను రమ్మంటాడు, వచ్చిన పోమ్మంటాడు. కొందరు ఉంటారు, నాలాంటి ఉంటారు. ఐఎమ్ వెరీ వాట్ ఎవర్ వర్డ్ సేస్. దేవుడు నాకు ఈరోజు ఈ మాట మాట్లాడమంటే ఆ మాట మాట్లాడడం అంతే. ఎవరికి నచ్చింది, ఎవరికి నచ్చదు. నాకు కూడా నచ్చదు కొన్నిసార్లు. హర్ట్స్ మీ సమ్ టైమ్స్. స్టిల్ ఐ హ్యావ్ టు బీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీరు వచ్చి ప్రభు అంటాడు హౌ లాంగ్? దేవుడు ఒక్కసారి చూద్దామా, హౌ లాంగ్ ఏమంటాడు? ఇంకెంత కాలము? తర్వాత మాట చూడు, తర్వాత మాట చూద్దాం. ఏమంటుందమ్మా? ఎస్, ఇంతకంటే సమస్య ఏమైనా ఉందా అమ్మా? హౌ లాంగ్ షుడ్ ఐ పే యూ? అందుకే చెప్పిన ఇంత టైం అవుతుంది, ఇంట్రడక్షన్లో ఉన్నాను కాబట్టి. హౌ లాంగ్ షుడ్ ఐ పే యూ? ఏమంటే జన కొంచెం నాకు బర్దాష్ లేదు. మన తెలంగాణ అయితే బర్దాష్ లేదు. నేను మైండ్లకి అవుట్ అయ్యే ముందే నువ్వు నా ముందుకి అవుట్ అయిపో. రైట్? ఈ చాలా ఎన్కౌంటర్లు ఉంటాయి దేవునికి స్తోత్రం. నేను ఎవరి సైడ్ చూస్తలేదు. రైట్? మీ జీవితాల్లో అనుభవం ఉంటుంది. బర్దాష్ కానీ God says how long I have to pay you?
ఏంటి ప్రభా నా గురించి నీకు వచ్చిన కదా? నీ విశ్వాసం రా బాబు, నా కష్టం అంతా కూడా నీ విశ్వాసము. నువ్వు విశ్వసిస్తే బ్రతుకుతావు, లేకపోతే చస్తావు. నువ్వు బ్రతకాలనే కదా నేను వచ్చింది. ఆ సిలువ కార్యం చేసి నువ్వు బ్రతకాలని. హౌ లాంగ్ ఐ షుడ్ వెయిట్ ఫర్ యూ టు కమ్ ఇన్ టు ఫెయిత్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఫ్రమ్ యూ. సంఘం నుంచి దేవుడు ఆశించేది అదే, విశ్వాసం. ఆ విశ్వాసము కనబడతలేదు. అందుకే ప్రభు అంటాడు హౌ లాంగ్. చలో లెట్ మీ క్లోజ్ దేర్ మై ఇంట్రడక్షన్. వాక్యంలోకి వచ్చేస్తాను పిల్లలు, ఎందుకంటే మీరు 40 నిమిషాలుగా మీరు సీరియస్ చూస్తారు కాబట్టి నేను వాక్యంలోకి వచ్చేస్తాను. మొట్టమొదటి ఈరోజు పిల్లలు ఒక మాట పిల్లలు చూసినప్పుడు ఇక్కడ 9 మంది వాళ్ళు ఎవరైతే దయ్యములు వారు పోరాడారో వారు మామూలు కాదు, హేమీలు. వాళ్ళ గొప్పవాళ్ళు, వాళ్ళ శక్తిమంతులు. ఎందుకంటే వారు దేవుని అంగీకరించిన వారు, దేవుని నమ్మిన వారు, యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించిన వారు. అందులో ఫిలిప్పు ఉంటాడు. ఫిలిప్పు నతానయేలు అంటాడు, ఇదిగో మెస్సయ్యను కనుగొన్నానంటాడు. మెస్సయ్య సిలువ కార్యం చేయకముందు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన రక్షకుడు అని నమ్మినవాడు. అంత బలమైన విశ్వాసం, వెరీ స్ట్రాంగ్ బిలీవర్స్. ఆ 12 మంది మామూలు వాళ్ళు కాదు, ఆశామాషి వాళ్ళు కాదు. ఒకటి తప్పిపోయాడు కానీ 11 మంది అయితే చెప్తారు దేవే అంటే కూడా వాళ్ళు భూమిని ఇలా తలకిందులు చేయగలిగే శక్తిమంతులు, మామూలు వస్తువులు కాదు. దేవుని వాక్యం అంత బలమైన వారు. దే ట్రైడ్ దేర్ బెస్ట్. వారు ఆ దయ్యమును అలగొట్టడానికి వారి శక్తి ఉన్నంతరంతో ప్రయత్నం చేశారు. దే ట్రైడ్ దేర్ బెస్ట్. దే ట్రైడ్ దేర్ బెస్ట్. అలాంటి వారు అంత శక్తిమంతులు అంటే పిల్లలు యేసును రక్షకుడు అంగీకరించారు. శివకార్యం శిలువ చూసినాకనే అందులో తోమ నమ్మలేదు కానీ నా భర్త నమ్మాడు కదా. ఖచ్చితంగా కొంచెం దేవుని నమ్మారు. యేసు ప్రభు అడిగారంట కింద 16వ వచనంలోకి వెళ్తుంటాడు. ప్రభు అడుగుతాడు జనులు నా గురించి ఏమనుకోడు. ప్రభుకి ఎందుకు అడిపించింది నువ్వు? వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ అని అడిగారంట. అన్నట దే థింక్ దట్ యు ఆర్ అ ప్రాఫెట్, యు ఆర్ గ్రేట్ ప్రాఫెట్. లేకపోతే బాప్టిజం ఇచ్చి యోహాను మరలా బ్రతికాడు, అందుకే అద్భుత కార్యాలు చేస్తూ, లేదా ప్రవక్తల్లో కూడా తిరిగి బ్రతికాడు కాబట్టి ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారంటే వాట్ యు థింక్ అబౌట్ మీ అన్నాడంట. మీరేమనుకుంటున్నారని శిష్యులు అడిగితే శిష్యులు అంటాడు, పేతురు అంటాడు, నీవు నిజంగా దేవుని కుమారుడవు, నువ్వు రక్షకుడవు. సింహోను నువ్వు కాదు కానీ తండ్రి నీ ద్వారా పలికించాడు అన్నాడు. దే వర్ స్ట్రాంగ్ బిలీవర్. అంత గొప్ప విశ్వాసులు, నీకంటే నాకంటే కూడా గొప్ప విశ్వాసులు. ఒక దయ్యముతో పోరాడుతున్నప్పుడు దే ఫెయిల్డ్ ఇన్ దే డ్యూటీ. అంశం కూడా అంతే, కమింగ్ అవుట్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్. దేవుని వాక్యం ఈరోజు చాలాసార్లు మన జీవితంలో అనేకమైన ఓటములు ఉంటాయి. ఈరోజు మనం విశ్వాసులమైనా కూడా వి ఫేస్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఫెయిల్ అవుతలేమంటే జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. అవుతలేమమ్మా? ఎడ్యుకేషన్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ జీవితాల్లో కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, దేవుల్లో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, లేదా ఆటల్లో కావచ్చు, దేంట్లో కాదు. యూ విల్ గో త్రూ దట్ ఫెయిల్యూర్ ఫేస్. ఆ యొక్క నిజంగా ఐ ట్రైడ్ మై బెస్ట్, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ ఐ ఫెయిల్. ఫెయిల్యూర్స్, మోక్షములు, పరాజయములు ఉన్నాడు. ఈ శిష్యులు ఇక్కడ పరాజయములో ఉన్నట్టుగా చూస్తాం. పరాజయములో ఉన్నారు. దే ట్రై దేర్ బెస్ట్ బట్ స్టిల్ దే ఫెయిల్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. మన శక్తివంతులను కూడా పనిచేస్తాం, మనకు కావాల్సింది చేస్తాం, మనం అన్నీ చేస్తాం, స్టిల్ వి ఫెయిల్ ఇన్ సమ్ థింగ్స్. దేవుడు అదే నీతో నాతో అడ్రస్ చేయడం. ఇప్పుడు ఫెయిల్యూర్ ఎలా సక్సెస్ అవుతుందనే విషయమే ఈ కాన్సెప్ట్లో ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు when they fail పిల్లలు వచ్చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా 19 వచ్చిన ఒకసారి చూద్దాంలా. ఎప్పుడైతే ఈరోజు ఓటమిలో ఉన్న వారందరూ కూడా, సమస్యలో ఉన్న వారు కూడా బయటికి రావాలంటే వాట్ షుడ్ దే డు? తర్వాత శిష్యులు యేసు నొద్దకు వచ్చి, హల్లెలూయా. ఈ మధ్యకాలం ఎందుకో దేవుని దగ్గరికి రావడం వస్తుంది. మీరు దేవుని దగ్గరికి ఎంత ఇష్టంగా వస్తున్నారు, ఎంత ప్రేమతో వస్తున్నారు, ఎలా వస్తున్నారు ఐ డోంట్ నో, బట్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ దే కేమ్ టు జీసస్. ది ఓన్లీ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫెయిలియర్, ఇట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్, యూ హ్యావ్ టు కమ్ టు జీసస్. యేసు దగ్గర రావడము, యేసయ్య దగ్గరికి వచ్చారు వారు. ఓడిపోయినప్పుడు, ఈరోజు సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబాల సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నప్పుడు, మొట్టమొదటిగా నువ్వు బయటికి రావాలంటే నువ్వు చేయవలసిందంటే నువ్వు యేసు యొద్దకు రావాలి. యు హావ్ టు కమ్ టు జీసస్.
Because Jesus is the only solution for your problem. They came to Jesus. చాలా ఒక్క నిమిషం. దేవుని వాక్యం చెప్పినారా, యేసు యొద్దకు రావాలి. సంఘము ఎందుకు దేవుని సన్నిధిలోకి పరిగెత్తాలి? దేవుని దగ్గరికి ఎందుకు పరిగెత్తాలంటే, if you want to have success, if you want to see the success, you have to go to Jesus. ఒకరోజు చెప్పుకుంటూ మన చాలా ఉంటుంది. మనిషి ఎడ్జికి ఆ జీవితం వెళ్ళొచ్చు. ఇంకా అందులో పోను, ఎందుకంటే నాకు సమయం సరిపోదు కాబట్టి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. ఎందుకంటే ఈ మధ్యకాలం యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నా కాబట్టి చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు అయ్యగారు ఏదో చెప్తాను, మీరు ఫీల్ అవ్వకుండా. అది స్కిప్ అయిపోయి సెకండ్ దాంట్లోకి వస్తాను. సెకండ్ అంత అదలేదు. ఏమంటే పిల్లలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఫస్ట్ కావాలంటే మళ్ళీ ఒకసారి హాఫ్ అన్ అవర్ చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. యేసు మళ్ళీ ఒకసారి కదమ్మా వచ్చినాం 2. తర్వాత శిష్యులు ఏకాంతముగా ఏమంటారమ్మా, దిస్ ఈస్ నాట్ ఎన్ అ పబ్లిక్ మీట్, ఇట్ ఈస్ అ ప్రైవేట్ అండ్ ప్రైవసీ మీట్. ఏం చేస్తారమ్మా, శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి యేసే దగ్గరికి రావడం అంతే. యేసే దగ్గరికి వచ్చి పబ్లిక్లో వచ్చి అడిగే భవిష్య కాదు. కొన్నిసార్లు యూ కెనాట్ టాక్ ఆల్ థింగ్స్ ఇన్ ది పబ్లిక్. ఈరోజు చాలాసార్లు చాలా విషయాలు మన జీవితంలో అన్ని విషయాలు కూడా పబ్లిక్లో మనం మాట్లాడలేము. ఎందుకంటే ఎప్పుడైతే గెలుస్తామో, ఎలా గెలిచామో, గొప్ప విషయాలు చెప్తామో, బాబు నేను ఇలా చేశాను, అలా చేశాను, ఇది చేశాను, అది చేశాను కాబట్టి గెలిచానంట. ఒకవేళ ఓడిపోయామనుకో, ఇంత చెత్తగా చేశాను కాబట్టి ఓడిపోయాను చెప్తామా? చెప్పము కదా. క్యాన్ వి సే ఇన్ ది పబ్లిక్? We can boast our winning, but we cannot talk about the losing. ఇది కొంచెం కష్టమైంది. They came privately. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఈ 9 మంది ఏదైతే చేయవలసిందో అది చేయలేక ఓడిపోయారు కాబట్టి యేసు దగ్గరికి వచ్చినప్పుడు వారు రహస్యంగా ప్రభు దగ్గరికి వచ్చారు. They came secretly to Jesus. గెలవాలనుకుంటే సూత్రం. మత్తయి సువార్తలకు వెళ్తే నా రెఫరెన్స్ లేదు, కావాలని తర్వాత చూసుకుంది. మీరు చర్చ నాకు అడిగి ఇస్తాను, నేను రాసుకోలేదు, టైం లేదు. మీరు ప్రార్థన చేయునప్పుడు ఏమన్నాడమ్మా, గదిలోకి వెళ్ళే ముందు తలుపు మోసుకొని అంటాడు, ఏకాంతముగా తండ్రితో విజ్ఞాపన చేయాలి. when you're praying you have to shut the doors for this world. ఈ ప్రపంచానికి నీకు సంబంధం ఉండకూడదు. ఈ ప్రపంచంతో నీకే కాంటాక్ట్ ఉండదు. నీ కాంటాక్ట్ షుడ్ బి విత్ జీసస్. యేసు ప్రభుతోనే సిలువలో నీ కొరకు బలిగా అర్పించబడిన యేసయ్యకు మాత్రమే నువ్వు సమస్యలు చెప్పుకోగలుగుతావు. ఎవరికి చెప్పలేని సమస్యలు ఏమైనా ఉంటే అది దేవునితో మాట్లాడుకోగలుగుతావు. you have to shut the door for this world and you have to speak to your Lord and the Savior. If you want to move into the successful way, the only way is to go into Jesus, that is privately. వాక్యం ఏం చెప్తుంది తెలుసమ్మా, when you pray in the secret, he will reward you openly. Hallelujah. దేవుడు అంటాడు, నువ్వు రహస్యంగా ప్రార్థన స్టార్టింగ్ తీసుకువస్తాడు, నీకు పబ్లిక్లో ఇస్తాడు. పబ్లిక్లో ఇస్తే ఏమవుతుందమ్మా, పబ్లిక్లో ఏమవుతుంది, నువ్వు కారు కొనుక్కున్నావు అనుకో, కారు కొనుక్కొని ఎక్కడో 4 కిలోమీటర్ అవతల పోయి ఇడికి నడిచిపోయి అడిగిన అట్లా పోయి అట్నే మాండ పెట్టి వచ్చిన అనుకో, ఎవరు తెలియదు. కారు కొనుక్కొని ఇంటి ముందు బండి కారు కొనుక్కుంటారు, దేవుడు బాగా ఆశీర్వదించిండు. Your secret prayer works there. Hallelujah. నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే God says I'm going to reward you openly. God says రహస్యంగా. Your prayer is secret, but your gift is open. I'm going to reward you openly. అందరి ముందు నేను తలగా వస్తా, తోక అంటాడు. విశ్వాసాలకు ఎప్పుడు అడుక్కోవడం అవసరం. దేవుడు అంటాడు ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ హెడ్ అంటాడు. ఇంతసేపు మనం తోకగానే ఉంటాం, టేల్ దగ్గరనే ఉంటాం. ఈ మధ్యలో సినిమా చూశాను, ఐ డోంట్ నో వాట్ ఇస్ మూవీ తెలియదు. మూవీలో ఒక మాట అంటాడు,
పులికి తోకగా ఉండకంటే నేను పిల్లికి తలకాయ ఉండి అంటాడు. వాడు కూడా బాగా రాసింటాడు. పులికి తోక కంటే పిల్లికి తలకాయలా ఉంటాడంట వాడు. ఏం రాస్తున్నారు బాబు, ఏం మైండ్. God says, I am going to make you head, not a tail. You will be head of all things because of your secret prayer. అందుకే ఇక్కడ అంటున్నాడు, if you want to taste this success, you have to spend time secretly with your Lord, privately. యేసు ప్రభుతో ఏకాంతముగా నువ్వు మాట్లాడడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు లోకానికి తెలవాల్సిన అవసరం లేదు. You have to shut the door for the world and open door of the heaven. పరలోకపు యొక్క ద్వారము తెరపట్టు ప్రార్థన చేయాలి. అక్కడి నుంచి నీకు అంటాడు, చెప్పుకుంటూ బాగుంటాడు తెలుసమ్మా, చెప్పుకుంటూ బాగుంటాడు ఏమంటారు కదా, every good gift is from above అంటాడు. యాకోబు పత్రికలు అంటాడు, every good gift is from above. అందుకే ఇప్పుడు రెండో విషయం, చాలాసార్లు పిల్లరా ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఫెయిల్ అవుతున్నప్పుడు, కుటుంబ జీవితాల్లో ఫెయిల్ అవుతున్నప్పుడు, ఆర్థిక పరిస్థితులే కానీ వచ్చేవో వి ఫెయిల్. 2 పదాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి విశ్వాస జీవితంలో. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడాలి. ఒకటి హూ అండ్ వై. ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే జనరల్గా దీనికి కారణం ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ కదా జనరల్గా. నేను బాగానే ఉన్నా, మా ఆవిడ అప్పో ఇంటికి పోతే చాలు పెంట ఐఎమ్ గుడ్. వై యువర్ ఫ్యామిలీ ఈస్ ఫెయిలింగ్ అంటే ఐఎమ్ గుడ్, షీఈస్ నాట్ ఓకే. నేను మంచిగా ఉన్నా, ఆయన బాగాలేదు, ఆమె మంచిగా ఉంది, నేను బాగాలేదు. ఇదే ఎందుకంటే ఎంతసేపు ఇంకోరిని నెచ్చడమే. చాలాసార్లు పిల్లరా ఎవరైతే హూ ఇస్ రెస్పాన్సిబుల్ అనే ఆలోచనలోకి వచ్చినప్పుడల్లా కూడా ఎంతసేపు తోసిపుచ్చేదే ఉంటుంది. ఏదైనా మనలో ప్రారంభమైంది, ఇక్కడ దాకా నడుస్తుంది, ఇవాళ వరకు కూడా అదే నడుస్తుంది. అంటే ఎప్పుడైతే దేవుడు అడిగాడో అదాము పండు తినవాడు, నాకేం తెలుసు, ఆమె ఇచ్చింది నాకు తెలుసు. అవేం చేసింది, అదేదో శోధించింది, నాకేం తెలుసు, నేను షర్టు తెరిపోయినా తీసుకుపోయింది, నాకేం తెలుసు. సాతాను శోధి. పాపం సాతాను ఏం చేస్తుంది, పాపం ఎవరి మీద లేదు, పాపం అదే మోయాలి. మీరెవరికి చెప్పాలి కదా. చాలా తెలివైన వాళ్ళు మనం కదా. ఎప్పుడేమంటే ఏమన్నామా, చాలా శోధన అండి, అసలు తట్టుకోలేకపోతున్నా. ఒక్క శోధన లేదు, పాలేదు, నువ్వు పడాలని పోతున్నావు శోధనలకు. నిజంగా ఇట్స్ వెరీ సీరియస్. కొరింథీ పత్రికలో ఏమంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప. చూద్దాం ఒకసారి. ఐ థింక్ 1 కొరింథీ 10:13 13:10. కొంచెం కన్ఫ్యూజన్ చూడమ్మా, జస్ట్ కన్ఫ్యూజన్, నేను ఇంకా రాసుకోలేదు కాబట్టి. 10:13 అన్నా 13:10 అని ఉంటుంది. చూడండి ఒకసారి చూస్తే అక్కడ మనకు క్లారిటీ వస్తుంది. సాధారణంగా ఏమంటున్నాం, సాధారణంగా అండర్లైన్ చేసుకోవాలమ్మా. మనిషి అంటే మనమే కదా. జంతువుల గురించి మాట్లాడుతుంది దేవుడు వాక్యం మన గురించి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది కలగదు. చాలాసార్లు అనుకుంటాడు, అబ్బా నాకు వచ్చే శోధన చాలా గొప్పదంటే, బాబు అందరికి వస్తుంటారు, బాబు నీకు ఒక్క వచ్చేది కాదు. సాధారణంగా మనుషులందరికీ ఏ శోధన వస్తుందో నీకు కూడా అదే శోధన వస్తుంది. యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, దట్ ఈస్ ది వర్డ్ సేస్ టు యూ. నేనేదో ప్రపంచం నుంచి బయట, నేనే పెద్ద తోపు, నాకు మాత్రమే వచ్చింది, నాకే వస్తుంది, నాకే ఎందుకు అవుతుంది, నేనే ఎందుకు సఫర్ అవుతున్నా, ఈ సోది వద్దు. సాధారణంగా మనుషులకు వచ్చేదే నీకు వస్తుంది. తర్వాత చూడమ్మా, పిచ్చోడా, దేవుడు ఏంటంటమ్మా, వాక్యం ఏమంటుంది, ఇంకో చోట ఏమంటుంది అమ్మా, ఈవెన్ ఇఫ్ వీఆర్ ఫెయిత్లెస్, హీ ఈజ్ ఫెయిత్ఫుల్. మనము నమ్మదగిన వారము కాకుండా ఆయన నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఏమంటాడు,
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ఇప్పుడు చెప్పాము, శోధన తట్టుకోలేదు. వచ్చిందా శోధన? ఒకవేళ నీకు తట్టుకోలేదు శోధన వస్తే ఆయన నమ్మకుడు కాకూడిపోతాడు. ఆయన నమ్మకత్వాన్ని ఒకవేళ ఇఫ్ యు సే దట్ ఐఎమ్ టెంప్టెడ్ బియాండ్ మై లిమిట్స్ అంటే యు ఆర్ మేకింగ్ ఏ గాడ్ లయర్. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, ఈస్ నాట్ ఎ లయర్. యు ఆర్ ద లయర్. నీకు శోధనలో పడాలని పోతున్నావు. ఆయన నిన్ను అంత అలౌ చేయడు, సాతానికి అంత పర్మిషన్ ఇవ్వడు. నువ్వు సహించలేనని తీసేసాడు, కానీ పడిపోతుంది. నేను అందులో వస్తుంది. సరే ఓకే, మన వాక్యంలోకి వచ్చేస్తాను. నేను అక్కడ వెళ్ళిపోతే ఇంకో సబ్జెక్ట్ వెళ్ళిపోతాను. అందుకే ఈరోజు స్టాప్ బ్లేమింగ్ సంబడి. సాతాన్ అయినా పర్లేదు. ఈ వాక్య భాగంలో చాలా కుటుంబాలు ఇదే పిల్లలు. ఎందుకంటే ఎవరు బాధ్యులు ఎవరు అని ఆలోచనలోకి వస్తే సమస్య వస్తుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం నేర్పిస్తుంది చూద్దాం పిల్ల. ఒకసారి చూద్దాం ఏం చేయాలో చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్ల. దేవుని వాక్య భావాలు మీ ఓటములన్నింటిలో కూడా ఎవరితో ఉన్నా ఏ ఓటముల విషయంలో డోంట్ బ్లేమ్ సంబడి. ఒకసారి చూద్దాం 19వ వచనం మళ్ళీ చదువుకుందాం ఒకసారి. నేను అక్కడే ఉన్నా. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి ఏమంటుందమ్మా? They are saying, why we failed. When you say why, నేనెందుకు ఫెయిల్ అయ్యాను నువ్వు ఆలోచిస్తే నీ కుటుంబ జీవితంలో నువ్వు ఫెయిల్ అవ్వవు. ఎవరు కారణం అంటే నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోతుంది. శిష్యులు ఏమంటారమ్మా? మేమెందుకు దాన్ని వెళ్ళగలదు. వై డిడ్ వి ఫెయిల్? నీ కుటుంబంలో సమస్య ఉంటే యు టేక్ అకౌంటబిలిటీ. జవాబుదారీతో టేక్ అకౌంటబిలిటీ. నా కుటుంబంలో సమస్య వచ్చింది, నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ లేను, ఎక్కడ సరిగా లేను అని నువ్వు దేవుని చెందగలి దేవుని అడిగినవనుకో, దేవా ఎక్కడ పడిపోయింది, ఎక్కడుంది సమస్య? వై డిడ్ ఐ ఫెయిల్ ఇన్ మై డ్యూటీస్, ఇన్ మై రెస్పాన్సిబిలిటీస్, in my dealings, in my playing, in my studying, in my business, in my church life, in my spiritual life, in my social life. Why did I fail? But it's accountability. శిష్యులు అంటున్నారు, yes we failed, but we are not ashamed. ఎప్పుడైతే నువ్వు why అని అడుగుతావో you are ready for the correction. నిన్ను సరి చేసుకోవడానికి, ఆ ఓటమిలో నుంచి విజయ రాతంలోకి నువ్వు నడిపించబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పటిదాకైతే నువ్వు ఎందుకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండవో అందులోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. యు వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్, యు హ్యావ్ టు ఆస్క్ గాడ్ వై ఐ ఫెయిల్డ్. నేనెందుకు దేవా ఇక్కడ ఓడిపోయాను, నేను ఇక్కడ ఓడిపోయాను అని అడగలిగినప్పుడే శిష్యులు చేస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, వై డిడ్ ఐ ఫెయిల్? ఎప్పుడైతే నువ్వు అది చేస్తావు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయినావా, దెన్ యూ విల్ నో ది ఆన్సర్స్. నీకు సమాధానం వస్తుంది. గెలిసే మార్గంలోకి వెళ్తావు. గెలవాలనుకునేవారు, సరి చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం పెట్టుకుంటూ ప్రభువుని అడగవలసిన వాళ్ళని ఎంచున్నాం. నేను 2వ అంశంలోకి వస్తాను. ఆ సమయం అయిపోయింది. ఆల్రెడీ 33 minutesలో ఉన్నా. పిల్లలు 2వ అంశంలోకి వస్తాను. ఇంకో 2 అంశాలు నైడోనో వేరే వెళ్ళగో ఎక్కడైతే అక్కడ ఆపేస్తే మీరు ఏం భయపడకండి. గంటసేపు ఏం చెప్పండి. 2వ అంశంలో చూసినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారో, ప్రభుని అడిగినప్పుడు ప్రభు 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి ఏం చెప్పాడంటే ఆన్సర్ చెప్పాడు, ఎందుకు ఫెయిల్ అయ్యావని. రెండోది సజెషన్ చెప్పాడు, ఎలా సక్సెస్ అవుతాడు. 2 things. గాడ్ ఈస్ అ వండర్ఫుల్ గాడ్. ఎందుకు అంటే ఏం చెప్తామో, నేను ఎవరైనా ఎందుకు అని అడిగితే ఏం చెప్తాం? పలానా రీజన్ చెప్పి పో అంటాం, అంతే కదా. గాడ్ ఈస్ అ వండర్ఫుల్ అండ్ అ లవింగ్ గాడ్. He doesn't want us to fail in our lives. సంఘము, ఆ స్వరక్తం ఇచ్చిన ఆ సంఘము ఫెయిల్ అవ్వడము దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు సంఘం ఫెయిల్ అయితే దేవుడు ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి దేవుని తెచ్చిన సంఘము జయ పదములో ఉండాలి. ఎందుకంటే ఆయన జయశీలుడు. కాబట్టి నాట్ ఓన్లీ రివీలింగ్ ది ప్రాబ్లం, ఈజ్ ఆల్సో టెలింగ్ హౌ టు ఓవర్కమ్ ది ప్రాబ్లం.
మొదట అంటున్నాడు, మొదట సూటిగా జవాబు చెప్పాడు. ఎందుకంటే నీ అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం కాదు, అసలు విశ్వాసమే లేదా ఇక్కడ. అల్ప విశ్వాసం ఇక్కడ అంటే ఉంటే ఏమైనా అల్పం అంటే ఏమైనా కొంచెం ఉండొచ్చు. ఎంత ఉందంటే అని అంటే తర్వాత అంటాడమ్మా ఎంత ఉందో తెలుస్తుంది. మీకు తెలుసా అమ్మా ఎంత ఉందో? అల్పం అంటే ఎంత ఉందో తెలుసా అమ్మా? ఎవరైనా చెప్తారా? అక్కడ రాసింది అల్పం అంటే ఎంతో రాసింది. అల్పం అని రాసింది, అల్పం అంటే ఎంతో. అల్పం కొలత కూడా రాసినాడు. ఉందా? అంటే ఆవగింజంత కూడా లేదు. ప్రభు అంటాడు అల్ప విశ్వాసులారా అని చెప్పి తర్వాత చెప్తాడు. రీజన్ ఏమంటాడు? ఆవగింజంత ఉంటే. అంటే బాబు నీకు ఆవగింజంత కూడా లేదు. ఏసయ్యా 20 సంవత్సరాల నుంచి విశ్వాసనయ్యా, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన వీరున్నాయా, 10 సంవత్సరాల నుంచి క్వైర్ లీడర్నయ్యా, స్టిల్ ఐ డోంట్ ఫైండ్ మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్. ఐఎమ్ వెరీ సారీ. సంఘానికి దేవుడు అంటున్నమాట అల్పం అంటే బాబు నువ్వు ఆవగింజంతుంటే చాలు. ఆవగింజంత ఉంటే చాలంటే ఆవగింజంత కూడా లేదా? దీనిలో విశ్వాస జీవితంలో సంపాదించుకుంది ఏంది? ఒకసారి ప్రశ్న వేసుకుందామా? ఇన్నేళ్ళ విశ్వాస జీవితంలో నేను సంపాదించింది ఏంది? ఆత్మీయ జీవితంలో ఏంది? అంత సీరియస్ చూడకండి అమ్మా. నేను కూడా వస్తాను. సంఘం స్టార్ట్ అవుతా ఎగారితో స్టార్ట్ అవుతుంది. మీరు ఏం ఫీల్ అవ్వకండి. ఫస్ట్ నాతోటి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నన్ను ఫస్ట్ నేను కూడా వస్తాను అందుకు. నేనేం మినాయించి కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. శిష్యులకే కాలేదు, హేమాహేములే కాలేదు, నేనే పార్ట్ ఉంది కదా. నేను వాక్య అల్ప విశ్వాసం ఇక్కడ ఒక మాట చెప్తున్నప్పుడు పిల్లగా దేవుని వాక్య పాలన చూసినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటే ఆవగించంత విశ్వాసం అంటే ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అప్పటికి పొమ్మనగానే. ట్రై చేద్దామా? బయట పోయి మూలాలి కొండను చూసి ట్రై చేద్దామా చెప్పు. బయటలో పడి ఏయ్ చల్ అందామా? ఆవగింజంత విశ్వాసం. కొన్నిసార్లు ఆలోచించారమ్మా, కంపారిజన్ ఇది. ఆవగింజంది కొండ ఏంది? కొండ ముందు ఆవగింజ పెడితే కనపడుతుందా సరే? పోసా కొండలైనా పడితే వెతుకుతా తెచ్చాము వాళ్ళ కొండ మీద తీసి జారిపోయింది అది ఆవగింజ దొరుకుద్దా? కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు ఆవగింజంత విశ్వాసము ఉంటే చాలు. You can move the mountains. ఆవగింజకున్న ప్రత్యేకత తెలుసా? మౌంటైన్ డజంట్ హ్యావ్ ఎ లైఫ్. నీ సమస్య ఏదైందో అది చచ్చింది. నీ శాతం పెద్దగా చూపిస్తుంది కానీ అది కదులుతుందా? నువ్వు కదులమంటే కదలాలి, అది కదులుతుందా? అది చచ్చింది. ఆవగింజను చెప్పమంటే ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఆవగింజనంట పొలంలో నాటితే అది చేసినంట ఆ కూర పంటలో కంటే అన్నిటికంటే పెద్ద పంట చెట్టు అయిందంట. దాని మీద ఆకాశ పక్షులు. దెర్ ఇస్ లైఫ్ అండ్ గ్రోత్. దట్స్ ఇట్. గాడ్ సీస్. విశ్వాసంలో చంచమున్నా కూడా యూ విల్ గ్రో బికాస్ దెర్ ఇస్ లైఫ్ ఇన్ యువర్ ఫెయిత్. బ్రతికినా ఎందు విశ్వసించువాడు ఇక ఎన్నటికీ చనిపోడు. నీ కొండ చచ్చిపోయింది కానీ విశ్వాసం చచ్చిపోదు. నీ విశ్వాసం బలంగా ఉంటుంది, అది సజీవుగా ఉంటుంది, అది ఎదుగుతుంది, రోజు రోజుకి ఎదుగుతుంది, రోజు రోజుకు పెద్దగైతే, రోజు రోజుకు పెద్దగైతే. ఎంత పెద్దగైతుంది అంటే ఒక రోజు ఎంత పెద్దగైతే కొండ చిన్న కనబడుతుంది, అంత పెద్దగైతుంది. హల్లెలూయా! దట్ ఈస్ యువర్ ఫెయిత్. దట్ ఈస్ యువర్ ఫెయిత్. దట్ ఈస్ యువర్ ఫెయిత్. యూ కెన్ మూవ్ ది మౌంటైన్స్. చాలాసార్లు ఈరోజు పిల్లలు దేవుని వాక్యభావంలో నిజంగా కొన్నిసార్లు చాలాసార్లు విశ్వాసంలో ఎందుకంటే నిజంగా విశ్వాసంలో ఒక సందర్భాన్ని చూసి ఒక చెప్పాలని ఆశపడు. అది చెప్పేసి నేను ముగిచ్చేస్తాను, నా సమయం అయిపోయింది. థర్డ్ దానికి వెళ్ళాను. దేవుని వాక్యభావం చూసినప్పుడు దావీదంట గొలియాతుతో పోవడానికి
ఆజుల గ్రంథంలో కనబడుతుంది 17వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో. ఇప్పుడు ఏం పోకండి, నా రెఫరెన్స్ కూడా లేదు, తర్వాత కాలం రాసిస్తాను. ఇప్పుడు చూసినప్పుడు దావీదు గొలియాతు వచ్చి 40 దినాల పాటు ఇశ్రాయేలు ప్రజలను తిరుగుతాను. ఒక 5 నిమిషాలు తీసుకోవచ్చు కదా, కెన్ ఐ టేక్ 5 more minutes? క్లోజ్ చేసేస్తాను నేను, తోడదాన్ని పోను, క్లోజ్ చేస్తాను. పిల్లరా ఏంటంటే గొలియాతు వచ్చేట 40 రోజుల పాటు దేవుని దూషిస్తుంటాడు, దేవుని ప్రజలను దూషిస్తాడు. ఎప్పుడైతే గొలియాతుని చూస్తే ప్రజలంతా నెక్కి పారిపోతారంట. దే రన్ బ్యాక్వర్డ్స్. ఇట్ వాస్ నాట్ విత్ దావీద్ దావీదు వచ్చినప్పుడు నేను కొట్లాడుతా అన్నాడు. పోయేటప్పుడు ఆ స్టోరీ ఎంత మీకు తెలుసు, ఆ స్టోరీ లేకపోదు. పోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఏమంటాడు, ఒక కర్ర పట్టుకుని ఒక ఒడిసేలు పట్టుకొని పోతాడు. పౌలు తన డ్రెస్ వేస్తాడు, అని మనకు సెట్ కాదని చెప్పి తీసి పడేస్తాడంట. మనం అంతా వెళ్ళిపోతే వీటిని కర్ర పట్టుకొని వెళ్తే గొలియాతు అంటాడంట, ఏమంటాడు, నేనేమన్నా కుక్కనారా బాబు, కర్ర పట్టుకొని వచ్చావు, కర్ర పట్టుకొని వచ్చా కుక్కనా, నేను యుద్ధానికి వచ్చినావా, దేనికి వచ్చినావు, టైంపాస్కి వచ్చినావా అంటాడు. దావీదు అంటాడు, నువ్వు ఈటెతో నువ్వు బల్లెముతో నా మీదకి వస్తున్నావు, కానీ నువ్వు దూషించిన సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుని నామము పేరట నీ మీదకి వస్తుంది. దట్ ఈస్ ద ఫైట్. ఇది దేవుని వాక్యం వినసి నీతో నాతో మాట్లాడుతున్నా. నీ విశ్వాసం చిన్నదైనా కూడా, దావీదు చిన్నవాడైనా కూడా దేవుని నామం పేట వెళ్తున్నప్పుడు గొప్ప విషయాలు. ఈరోజు నీవు కూడా ఎప్పుడైతే ఆ కొద్దిపాటి విశ్వాసము ఆవగింద విశ్వాసం ఉంటే, దెన్ యూ కెన్ సీ బియాండ్ దట్ మౌంటైన్ దేర్ ఈస్ గాడ్ ఆల్మైటీ. చెప్పుకోవడానికి వాక్యాలు చెప్పుకున్నా, నాలో ఉన్నవాడు ఏమో నాకు వినబడుతుంది గట్టిగా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు. ఆయన కొండ పెద్దగానే ఉంది. ఇది బరాబరే, అది బరాబరే. ఎట్లా బరాబర్ అవుతుందమ్మా? దేవుడు అంటాడు, ఆవగినంత విశ్వాసం అంటే యూ కెన్ మూవ్ ది మౌంటైన్స్. ఏ సమస్య అయితే ఉందో, ఆ సమస్య ఉంటుందో అతి విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఏదైతే నీ అపచయము నీ అర్థంగా ఉందో, సాతాను ఏదైతే పెద్దగా చూపిస్తుందో దాన్ని జరగాలంటే పక్క జరగదు. ఇట్ విల్ గివ్ ఎ వే ఫర్ యువర్ విక్టరీ. విషయానికి అదే మార్గం ఇస్తుంది. దట్స్ ఇట్. యూ కెన్ సీ బియాండ్ దట్. అది చూడగలిగితే, అందుకే దేవుడు అంటాడు, ఐ నీడ్ ఎ మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్. ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావు. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 3వ అంశము ముచ్చటగా 2 నిమిషాలు చెప్పేసి ముగిచ్చేస్తాను. విశ్వాసము ఎలా విశ్వాసంలో ఎదగాలి. దేవనా నిజంగా అల్పంగా ఉన్నాను, నేను విశ్వాసం లేదు. ఒకసారి ఎబ్రీ పత్రిక వెళ్దాం, ఒకసారి చూద్దాం. 2 వచనాలు చదువుకొని ముగించుకోండి. నేను ఏం చెప్పాను అందులో నేను 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించిన దేవుని వాక్యం. బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ గాడ్ షోస్ సంథింగ్. ఇంత గొప్ప సాక్షి సమూహము. ఒక 2 నిమిషాలు ఉండొచ్చు కదా. ఎందుకు ఆ మాట అంటుంది తెలుసా? సాక్ష్యం ఎందుకు చెప్పమంటే తెలుసమ్మా, నీ సాక్ష్యం ఇంకొకరు కనిపించాలి. ఆమె జరిగింది, నాకు ఎందుకు జరగదు, నేను ప్రార్థన బాగా చేస్తే జరగాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము ఏమంటాడు? మేఘము వలె. ఇంత గొప్ప సాక్ష్యాలు వింటాము, ఇన్ని వింటుంటాము, ఇన్ని చేస్తుంటాము, అది మేఘంలో మన మీద కప్పి ఉంటుంది. ఇంకా అవిశ్వాసంలో సస్తుంటాం. మన బాధ వచ్చిన బాధ ఇది. వినవమ్మా సాక్ష్యాలు, కార్యాలు జరుగుతలేవా? కదా, జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. లతమ్మ వాళ్ళు ఊరికి ఒక ఆమె తెచ్చి చెప్పాము, ఆమె స్వస్థ జరిగింది. కానీ లతమ్మ బ్యాక్ పెయిన్ పోతలేదు. పోయిందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడు నాకు బలైంది, నాకెందుకు కాదు, మన ఆ సాక్ష్యము నేను ఆమెను కాదు, మనం ఆ సాక్ష్యము మనల్ని ఇన్స్పైర్ చేయాలి. ఎస్, ఐ కెన్ గెట్ ఫ్రమ్ మై గాడ్. నేను విశ్వాసం ఉంటే దేవుడు నాకు చేస్తాడు. అందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘాలను కప్పుంటే ఇంకా బలహీనంగా అవిశ్వాసాలు ఉంటే ఎలా? హౌ కెన్ యూ స్టే ఇన్ అన్బిలీఫ్? ఒకటి చూపిస్తుంటే సాక్షి సమూహం 2 తర్వాత మనము కూడా ఏమంటాడు? విశ్వాసంలో
విశ్వాసంలో పోదాం అన్నాడు దేవుడు. ఏమంటాడు? పొద్దున ఏం చెప్తాడు? మనము కూడా చెప్పు. విశ్వాసంలోకి తర్వాత పోతావు. ముందు సాక్ష్యం చూడాలి, సమూహం చూడాలి, ఆ మేఘం కింద పోవాలి, వాళ్ళ సాక్ష్యం బట్టి నువ్వు బలపడాలి. బలపడ్డ నువ్వు డైరెక్ట్గా విశ్వాసం పోతాడే పోకుండా ఏం చేయాలి? ముందు విడిచిపెట్ట నేర్చుకోవాలి. ఏం విడిచిపెట్టాలంటే ఏ మూట అయితే నువ్వు మోస్తున్నావో, ఏమంటాడు? ప్రతి భారము ఏదైతే మోస్తున్నావో, పాప భారం ఉందో యేసు రక్తంలో కడుక్కోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు విశ్వాసంలోకి వస్తాం. చాలాసార్లు వాక్యాలు తెలియదు మనం, ఏదో చెప్పండి చదువుకున్నాను అంటుండు కదా. ఆ సాక్ష్యం చూసినప్పుడు ఏమనంటే ఇన్ని సాక్ష్య సమూహంలో నేను ఉండాలంటే నేను విడిచిపెట్టాలి ముందు. విశ్వాసం తర్వాత విశ్వాసం తర్వాత ముందు చేయాల్సింది చేయాలి. భారము దిగితే కానీ విశ్వాసంలోకి రావు. నీ భారం దిగాలి ముందు. ఆ సమూహంలో నువ్వు ఒకడివి కావాలి. దేవుడు అందుకే సమూహం పెట్టాడు, అందులో నువ్వు ఒకటి కావాలి. వాళ్ళ సాక్షి సమూహం యేసు రక్తములో వాడు కడగబడ్డవారు. నువ్వు కడగబడాలి. కడగబడకుండా విశ్వాసంలోకి రావు. యేసు రక్తంలో కడగబడకుండా అది కాదు. పాపాలు కడుక్కోకుండా, జీవితం మారకుండా, మారు మనసు పొందకుండా విశ్వాసంలోకి వచ్చే ఆస్కారం లేదు. ఫస్ట్ థింగ్, వెన్ యూ డూ దట్ ఫస్ట్ థింగ్, దెన్ యూ విల్ కమ్ ఇన్ టు దట్ సెకండ్ లైఫ్. తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకు అవసరమైన వాక్యం వస్తే చదువుకొని ముగించు. ఏమండి? విశ్వాసమునకు, అప్పుడు కూడా విశ్వాసంలోకి వస్తావా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా. ఇప్పుడు చెప్పండి. మన ముందుంచిన పరుగు పందెంలో ఓపికగా పొమ్మన్నాడు, అంతేనా? ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఎక్కడ చూడమన్నాడు? ఇప్పుడు కొండను చూడాలా, యేసుని చూడాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొండను చూస్తే ఓడిపోతావు, యేసుని చూస్తే గెలుస్తావు. హల్లెలూయా, యేసునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వైపు చూస్తే విశ్వాసంలో సలిడిగా ఉంటుంది. ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆయనే కాపాడుతాడు, దాన్ని కొనసాగిస్తాడు. అలాంటి గొప్ప విశ్వాసంలోకి వచ్చి దేవుని నుంచి గొప్ప విషయాలు పొందుకొని దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేల ఆదేశిస్తావు. అవునైనా చక్కని మాటలు మాలో ఉంచావు. దేవానికి స్తోత్రము చెడు. అవునైనా ఎందుచేత మేము ఓటమి పాలన తెలుసుకుంటకు నేను అలాగున దేవుని సన్నిధికి వచ్చువారిగానైనా ఆయన నీ వైపు చూసేవారిగానైనా నీలో బలపడినైనా విశ్వాసంలో బలపడి గొప్ప అద్భుతాలు పొందుకునే వారికి ఉన్నట్టుకు నేను సహాయం అయితే మితబడిన వాక్యం అందరి జీవితం ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.